హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పోతి వెంకటప్రసాద్. విశాఖ తూర్పు నియోజకవర్గం 22వ వార్డు జనసేన అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమి అనే నామకరణంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఎప్పుడు గతంలో మనకి జనసేన క్రియాశీలక సభ్యత్వం అనే దీంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అయితే ఈసారి కొత్తగా నూతన వరవడితో మన అధినాయకులు వారు మనందరి కష్టాన్ని గుర్తించి మనకి 3 పేర్లుగా ఆయన విభజించి గొప్ప ఆలోచన శక్తితో 3 పేర్లు అయితే పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఉద్యమి, రెండోది సాధక్, మూడో పేరు ప్రదాత అనే నామకరణంతో క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించారు. అయితే ఏంటి 3 పేర్లకి ముఖ్య ఉద్దేశం, దాని అర్థం అంటే ఉద్యమి అంటే మన జనసేనకి ఉప్పొంగే కెరటంలాగా ఎగసపడి ఏ కార్యక్రమం అధినాయకుడు ఒక పిలుపునిస్తే ముందుకు నడిపించే మన జనసేనకి వారు ఉద్యమి. సాధక్ ఎవరా అంటే మన పార్టీలో 10 మందిని మోటివేట్ చేసి వాళ్ళని మన పార్టీ వైపు నడిపించే విధంగా వారిని మన పార్టీలో సభ్యత్వం ఇప్పించి వాళ్ళు కూడా మన పార్టీలో ఒక భాగస్వాములు చేసే విధంగా రూపకల్పన చేసిన ఈ యొక్క క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్యత్వాలు నిర్వహించే వ్యక్తులు వారిని సాధక్గా నామకరణం చేశారు. మరి ప్రదాతలు ఎవరంటే మన పార్టీకి వెన్నుండి ఎంతో ఆర్థికంగా కావచ్చు, వారి యొక్క సలహాలు సూచనలు కావచ్చు, నిరంతరం పార్టీ అభ్యున్నతికై వెనకుండి నడిపించే వ్యక్తులు అన్నమాట. వాళ్ళు మనకు కనిపించరు, ఎందుకంటే మనం చెట్టే చూస్తాం. ఆ చెట్టు అంత బలంగా ఎదగడానికి కారణం ఏర్లు. ఆ ఏర్లు మనకు కనిపించు. ఆ కనిపించిన వ్యక్తుల్ని ఈరోజు మనకి బయటికి ఎవరు మన పార్టీ కోసం నుండి పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రదాతలుగా నామకరణం చేశారు మన అధినాయకుడు గారు. అంత ఆలోచన శక్తి ఆయనకి, అంత గొప్పగా ఆలోచిస్తారు. ఏ కార్యక్రమం తలపెట్టినా అంత మహోన్నతమైన ఆలోచనతో మన పార్టీని ముందుకు తీసుకెళ్ళిన మన అధినాయకుడు వారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ సమిధులై ఉండాలని, సభ్యత్వం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. ముఖ్యంగా యువకులకి మన పార్టీ యొక్క సిద్ధాంతాలని, భావజాలాలని తెలియజేసి వారిని కూడా ఇందులో ఎక్కువ సభ్యత్వం పొందేలాగా ఉద్యమకారులుగా మనకి పార్టీకి పరిచయం చేయాలి. చేసే విధంగా మేము కూడా కృషి చేయాలి. దానికి మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నిరంతరం మన అధినాయకుడు వారు రాష్ట్రంలో ఉన్న యువత ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు కల్పించాలనే ఆలోచనతో ఉంటారు. నిరంతరం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారే. ఆయన మన రాష్ట్రానికే కాదు, దేశంలోనే ఎంతో పేరు ప్రత్యేకతలు, ఖ్యాతిని పొందిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పార్టీలో పనిచేయడం ఎంత అదృష్టంగా భావిస్తూ మీరు కూడా ఈ యొక్క పార్టీలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మేమందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలి. గతంలో మీరు ఎవరి దగ్గర అయితే సభ్యత్వం పొందారో వాళ్ళందరికీ లింకులు ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళ దగ్గర కూడా చేయొచ్చు. వారు అందుబాటులో లేని పక్షాన మీకు ప్రతి వార్డులోనే చాలామందికి మినిమం 4 నుంచి ఎక్కువే లింకులు ఇచ్చారు. ప్రతి వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. మీరు ఈ యొక్క విషయాన్ని గమనించి అందరూ
ఈ యొక్క ఉద్యమి అనే సభ్యత్వాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. మా దగ్గరే చేయాలని ఏం లేదు, ఎవరు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకోండి, కానీ కంపల్సరిగా సభ్యత్వం అనేది చేసుకోండి. ఎందుకంటే ఇది మన కుటుంబానికి భరోసా. ఎవరైతే మన పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులు కానివచ్చు, ప్రదాతలు కావచ్చు, సాధకులు కావచ్చు, ఎవరికి ఏ ప్రమాదం వాటిల్లినా తక్షణం వారింటికి 5 లక్షల రూపాయలు చెక్ అందజేసే గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే మన రాష్ట్రంలోని దేశంలోనే ఏకైక పార్టీ జనసేన పార్టీ. వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు నేరుగా ఇంటికి వెళ్ళి మరిస్తారు. అంత గొప్ప మహోన్నతమైన కార్యక్రమం ఇది. మనకి మంచి మన కార్యకర్తలకి భరోసాని, వారి కుటుంబానికి ఆసరాగా నిలిచే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు నడిపించే విధంగా మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.